హలో గైస్, కింగ్ నాగార్జున అలాగే హీరో ధనుష్ ఇద్దరు లీడ్ రోల్ చేసిన మూవీనే కుబేరా. సో ఈ కుబేరా మూవీ ఈ రోజు అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ సంబంధించి రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే మూవీ ఇట్టే పట్టా లేకపోతే ఈ మూవీ ఎంతకాలం చేసే ఛాన్స్ ఉంది, అంతేకాకుండా మూవీలోని మెయిన్ ప్లాట్స్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మూవీ యొక్క మెయిన్ ప్లాట్ విషయానికి వెళ్తే, ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ దగ్గర చార్టెడ్ అకౌంట్గా హీరో నాగార్జున పనిచేస్తారు. సో అతని దగ్గర ఉన్న బ్లాక్ మనీ మొత్తం వైట్గా మార్చడానికి వీళ్ళైతే బిచ్చగాలను చూజ్ చేసుకుంటారు. సో బిచ్చగల్ అకౌంట్లో వీళ్ళు అమౌంట్ వేస్తారు, బిచ్చగల్ అకౌంట్లో వీరైతే డివైడ్ చేసేస్తారు. సో ఈ ప్రాసెస్లోనే కింగ్ నాగార్జున గారు అయితే ధనుష్ని కలవడం జరుగుతుంది. సో ధనుష్ కూడా ఈ మూవీలో ఒక బెగ్గరగా ఉంటాడు. ఈ ఇద్దరు మీట్ అయిన తర్వాత మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. ఇకపోతే ఇంటర్వెల్ దగ్గర ఒక సస్పెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే ఈ మూవీలో మెయిన్ ప్లస్ ఈ హీరో నాగార్జున అలాగే ధనుష్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇకపోతే వీరిద్దరు పర్ఫార్మెన్సే ఈ మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. రిష్మిక యాక్టింగ్ కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. ఈ మూవీ చూస్తున్న సేపు డైరెక్టర్ మార్క్ అయితే చాలా క్లియర్ కనిపిస్తుంది. శేఖర్ కమల గారు ఈ మూవీకి చాలా చక్కగా డైరెక్ట్ చేశారు. ఇకపోతే ఈ మూవీలో డిఎస్పీ మ్యూజిక్ అయితే అదరగొట్టేశాడు. ఓవరాల్ గా మూవీ అయితే ఓకే, పర్లేదు, వన్ టైం చూడొచ్చు. మూవీ 3 hours రన్ టైం ఉన్నా సరే ఎక్కడ కూడా మనకు అస్సలు బోర్ కొట్టదు. సో కంప్లీట్గా మూవీ అయితే బాగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఇవ్వడానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా ఇప్పటి వరకు మూవీని ఎంతమంది చూసారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.